ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. శివానందలహరి 18వ శ్లోకము. త్వమేకో లోకానాం పరమఫలదో దివ్యపదవీం వహంతస్తన్మూలాం పునరపి భజంతే హరిముఖాః కియద్వా దాక్షిణ్యం తవ శివ మదాశాచకియతే కదా వా మద్రక్షాం వహసి కరుణాపూరితదృశా. శంకర, భక్తజన శంకర, ఈ లోకంలో, ఈ జగత్తులో భక్తులు కోరినటువంటి కోరికలనే కాక ఎన్నో వరాలను నువ్వు ఇవ్వగలుగుతావు. ఇవ్వగలిగినటువంటి వాడివి, మహత్తరమైనటువంటి ఫలాలను ఇవ్వగలిగినటువంటి వాడివి నీవు ఒక్కడివే శంకర. బ్రహ్మ, విష్ణువు నీ దివ్య పాదాలను పొంది కూడా వారు దర్శనం చేసుకుంటూ కూడా ప్రతిరోజు ఎల్లప్పుడూ ఎప్పుడు కావాలంటే అప్పుడు వారు దర్శనం చేసుకుంటూ ఉంటారు. అయినా కానీ వాళ్ళకి తృప్తి లేక ఇంకా నిన్ను సేవిస్తూనే ఉన్నారు శంకర. నీ కరుణ ఎంతటిదో కదా. వారు ఇంకా నిన్ను సేవిస్తూనే ఉన్నారు అంటే నువ్వు ఇంకా వారిపైన ఎంత దయ చూపిస్తున్నావో కదా శంకర. నాకు కూడా అలాగే ఉంది శంకర. నా ఆశకు అంతు లేదు. నిన్ను ఇంకా సేవించాలని, నీ పాదాలను స్పృశించాలని, నీ పాద దర్శనం చేసుకోవాలని కోరికగా ఉన్నది. నా ఆశకు అంతు లేదు కదా శంకర. కాబట్టి నువ్వు నన్ను నా పైన విసుగు చెందక కృపాదృష్టితో, దయతో, కరుణతో నన్ను ఎల్లవేళలా ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండు శంకర. ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ దర్శనాన్ని పొందేటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించు శంకర. ఓం శ్రీమాత్రే నమః.